నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నా పేరు రజిత. ఇక వివరాలకు వెళ్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని దుబార్పేట గ్రామంలో నేడు ఆదివాసీ సకల కళా వెల్ఫేర్ సొసైటీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గోడం నాగేష్, ఐటీటీఏ చైర్మన్ కనకలక్కెరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కనకలక్కెరావు మాట్లాడుతూ ఆదివాసీ యువ కళాకారుడు కాత్లె శ్రీధర్ చక్కటి ప్రయత్నంతో ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారని, మా తరఫున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. మాజీ మంత్రి గోడం నాగేష్ మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆదివాసీ కళలు అంతరించిపోవద్దని గొప్ప లక్ష్యంతో శ్రీధర్ మాతో ప్రారంభింపజేసిన ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం, జాతిని జాతి యొక్క సంస్కృతి సంప్రదాయాలను రక్షించాలని ఒక మహోత్తర కార్యం మొదలుపెట్టామని, ఈ సందర్భంగా శ్రీధర్ను అభినందిస్తున్నామని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్ర ఘనతకు చేరిందంటే అది దుబార్పేట గ్రామం యొక్క గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిర్దు గొండు గౌరవ అధ్యక్షులు, జీవ వైవిధ్య జిల్లా కమిటీ సభ్యులు, తిరుపతి ఇచ్చోడ మండల ఎంపీపీ నిమ్మల ప్రీతం కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాణ్యం రమణ, కృష్ణకుమార్, ఎంపీటీసీ దేవరావు, ప్రముఖ ఆదివాసీ గాయకుడు రీల రవి, దుబార్పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ చాకాటి అభిమాన్, పలు ఆదివాసీ గ్రామాల సర్పంచులు, ఆదివాసీ సకల కళా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు తానుబాయ్, ఉపాధ్యక్షులు రాములు, ప్రముఖ ఆదివాసీ కళాకారుడు ప్రధాన కార్యదర్శి కత్లె శ్రీధర్, గ్రామ పెద్దలు, గ్రామ పటేల్, మహిళలు, యువకులు, పిల్లలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ అవసరమంటే గట్టిగా కబడ్డీ పావనించు. ఆదివాసీ సకల కళ సంక్షేమ సంఘం ఇది చాలా పేరు పొందినటువంటి గ్రామం, కళాకారులకు పుట్టినిల్లు. ఇక్కడి నుంచి ఎంతో మంది బుల్లి తెరల పైన, టీవీలలో అక్కడిక్కడ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మెప్పు పొందినటువంటి కళాకారులు. అదే విధంగా ఈ కళలను ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా అంతరించిపోకుండా కళలన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు మన కాట్లే శ్రీధర్ ఒక సకల కళా సంక్షేమ సంఘం అని ఒకటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ಇದೊಂದು ಆದಿವಾಸಿ ಸಕಲ ಕಲಾ ಸಂಕ್ಷೇಮ ಸಂಘಂ ಇರುವಂತ ಕಾಯಂ ಬತಲಿಗೆ ಏನಿಂತೆ ಬಚಲೆ ಸಂಘ ಸೇರಿಸಿರುವಂತದ್ದು, ಬಚಲೆ ರಾಜಕೀಯ ನಾಯಕರಿಗೆ ಸೇರಿಸಿರುವಂತದ್ದು, ಮತ್ತೆ ನಾವು ಆದಿವಾಸಿ ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾಯಕ್ಕೆ ಕಲ್ಪತಲ್ಲಿ ಮದುವೆ ಅಡ್ಡಿಂದು ఆదివాసీలకు సందర్భ చైతన్యం చేసి ఈ సందర్భం వెతికియాలి ఆసి ఈ సంఘ నిందని నేర్పియాలట. మరి సంఘ మండలకు బలమత్తగిరి చేరుకుని తెలుగు పాట వాడగలాయి, బెంకు పాడగలాయి, చక్కగలాయి, విషయగలాయి ఇంత కార్యక్రమం తీయలేరు. హరి మాటి మంత్రులు కవి మా సంస్కృతి సాంప్రదాయాలు కవి మనకు మరించినంతకు అంటే సందర్భం తెలిసి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో గల సాయిరాం కాలనీలో గణేష్ ఉత్సవాలను ప్రతిరోజు ఎంతో ఆర్భాటంగా మహిళలు, చిన్నారులు వివిధ కళలతో సామూహిక మంగళహారతులిచ్చి తమ భక్తిని చాటుకున్నారు. బిక్నూర్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం గణేష్ మండలి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పద్మశాలి సంఘ కమిటీ సభ్యుల సమక్షంలో ఘనంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు, అధ్యక్షులు కుర్తి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు జొరిగల లక్ష్మణ్, కోశాధికారి జోరిగల జీవన్, కార్యదర్శి గూడూరు శ్రీనివాస్, ఉప కార్యదర్శి అలిశెట్టి రమేష్, పాండివారిగా డైరెక్టర్స్ గూడూరు పాండే, గూడూరు రామచంద్రన్, కుర్రి పాండే, కుర్రి సిద్ధరాములు,
జొరిగల పాండే, లక్ష్మీనారాయణ, శ్రీరామ్ వారి పాండే, శ్రీరామ్ రాజు, అడపు జీవన్, చలిమేటి వారి పాండే, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న అక్షంతలు తీసుకొని చేతుల ఎడమ చేతితో పువ్వుతో నీళ్లు పోసుకొని కింద వదిలిపెట్టండి. ఎడమ చేతితోటి పువ్వు పట్టుకోండి, నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నీళ్లు కుడి చేతిలో వేసుకొని కింద వదిలిపెట్టండి. అంతే, ఎక్కువ పట్టుకోవాల్సింది. అక్షంతలు చూసుకోండి. వేసుకున్న తర్వాత చెంపు మీద చేయబెట్టండి. ఓం అందరూ కూడా శుక్రామృతాః ధూమకేతుర్గణాధ్యక్షో పాదచంద్రోగజాననం వక్రతుండమహాకాయ కోటిసౌమ్యసమప్రభ నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకార్యేషు సర్వదా మహాగణపతిదేవతాభ్యో నమః. ఓం గౌరీం మాయసలేయాని రక్షత్యేకమేధిపతి చతుష్పదే అష్టావతిలోకదే భూషిత సాక్షాత్పరివ్యోమనం గౌరీదేవతాభ్యో నమః. సాంగం సాయుధం సవాహనం స్వశక్తి పత్ని పుత్రేశ్వరాయ ప్రవణ ప్రవసాం సర్వోదరిసేదానం మహాగణపతిదేవతాభ్యో నమః. ఓం మహాగణపతిదేవతాభ్యో నమః. ఓం మహోత్తరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకార్తే నమః. ఓం విఘ్నాత్రే నమః. ఓం విశ్వనేత్రాయ నమః. ఓం విరాళాత్మయ నమః. ఓం శ్రీపదే నమః. ఓం కృతినే నమః. ఓం వాక్పదయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం భవాయ నమః. ఓం బలోదితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పుష్టే నమః. ఓం ప్రభవే నమః. ఓం పుష్కరోక్షిప్తాయ నమః. ఓం నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వగాతే నమః. ఓం సర్వనేత్రాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం కుమార గురువే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కాంతిమదయే నమః. ఓం ధృతిమదయే నమః. ఓం కామినే నమః. ఓం కవిస్తవనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మా విద్యా విభవే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం కాంతిమదయే నమః. ఓం ధృతిమదయే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం కాంబీరనాథాయ నమః. ఓం భగవే నమః. ఓం అభీష్టప్రదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యదర్శినే నమః. ఓం సాక్షి నమః. ఓం దానసంపన్నిధే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యంగాయ నమః. ఓం అనేకింకిణీకరాయ నమః. ఓం సమస్తదేవతమూర్తయే నమః. ఓం సైష్ణవే నమః. ఓం సత్వవర్తితాయ నమః. ఓం విఘ్నాంతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరాక్షకృత విధానకృతే నమః. ఓం కళ్యాణగురువే నమః. ఓం ఉన్నద్వైషాయ నమః. ఓం పరాజితే నమః. ఓం యక్షకి పరాజితే నమః. ఓం సర్వేశ్వరప్రదాయ నమః. ఓం ఏకదంతాయ నమః. गौरी अष्टोत्तर पूजा प्रारंभ। ओं गौरी नमः। ओं गणेश जनन्ये नमः। ओं गुहाम्बिकाय नमः। ओं जगन्मात्रे नमः। ओं गिरिधानवाय नमः। ओं वीरभद्रप्रसवे नमः। ओं विश्वव्यापिनी नमः। ओं विश्वरूपिणी नमः। ओं अष्टमूर्धात्मिकाय नमः। ओं अष्टदारिद्र्यशमन्ये नमः। ओं शिवाय नमः। ओं शाम्भव्ये नमः। ओं शाङ्कर्ये नमः। ओं बालाय नमः। ओं भवन्ये नमः। ओं हैमवत्ये नमः। ओं पार्वत्ये नमः। ओं पावनाशिनी नमः। ओं नारायणांशजाय नमः। ओं नित्याय नमः। ओं निर्मलाय नमः। ओं अंबिकाय नमः। ओं विमत्रियाय नमः। ओं वेदान्तरक्षणाय नमः। ओं कर्मब्रह्मणाय नमः। పెన్షన్దారులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు క్షమాపణ చెప్పి జిల్లాలో పర్యటించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులకు అందజేసిన ప్రభుత్వ విప్
గంపా గోవర్ధన్ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలాల్లో నూతనంగా మంజూరైన 757 నూతన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ పంపిణీ చేశారు. మండల కేంద్రంలో 272 మందికి అందజేశారు. అలాగే బీబీపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా 770 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన నూతన పెన్షన్లలో కామారెడ్డి నియోజకవర్గానికి 9176 పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. దోమకొండ బీబీపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతి నెల 13,55,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఇదే నెల ఇది కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఏటీఎం బ్యాంక్ కార్డు మన పెన్షన్ కార్డు కూడా తయారు చేసి ఇస్తున్నాం. దీని నంబర్ ఉంటుంది కాబట్టి ఎవరి పెన్షన్ వాళ్ళకే వస్తుంది, ఏ రోజుమైనా రాదు కాబట్టి మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాల్లో ఎందుకు చేయలేకపోతున్నారు ఈ కార్యక్రమాలు? ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ తెలంగాణ ప్రజానికానికి నేను బీజేపీ వాళ్ళని అనుకుంటా ఉన్నాను. రాదు, సమాధానం రాదు. కానీ తప్పుడు ప్రచారాలు చేయడానికి వచ్చింది. నిన్న మన కామారెడ్డికి ఈ దేశానికే ఆర్థిక మంత్రి, మన భారతదేశానికే మన అందరి జీవితాలను తీర్చిదిద్దే ఆర్థిక మంత్రి, ఒక ఆడబిడ్డ ఆర్థిక మంత్రిలో నీకు చేతులు ఎటువంటి అంత ధర పెంచడానికి గ్యాస్ ఉంది నేను అనుకున్నాను. దానికి సమాధానం లేదు. 15 రోజుల కింద మనం పొద్దుగా ఛాయ పెట్టుకునే పాల మీద శక్తి, పెరుగు మీద శక్తి, ఇది నువ్వు ఈ దేశానికి రాష్ట్రానికి చేసింది. దీన్ని వచ్చి నువ్వు గొప్పగా చెప్తావు. ఒక ఆడబిడ్డపై ప్రతి ఇంట్లో పాలు పెరుగు తినేటువంటి ఇంకా దాని మీద శక్తి పెరిగి ఇక పాల ప్యాకెట్ ధర పెరిగింది, పెరుగు ప్యాకెట్ ధర పెరిగింది. ఇంకా నువ్వు ఇంకేం తీర్చున్నావు ఈ జనానికి అంటున్నావు. నువ్వు వచ్చి ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నావు అంటే అది ఎంత సిగ్గుచేటు. దానికి పెంచిన దానికి ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ కామారెడ్డిలో పోవాలి. సీతారామన్, నీకు ఆ హక్కు లేదు. అబద్ధాలు ప్రచారాలతో ఈ దేశాన్ని ఏదలేమో అంటున్నాము. ఇలా అప్పుల 30 తెలంగాణ అంటూ ఉన్నారు. నిన్న చెప్పిందని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నువ్వు నీ బీజేపీ ప్రభుత్వం రాకముందు 67 ఏళ్ళు కాంగ్రెస్ వేరే పార్టీలు పాలించిన మన దేశాన్ని. వాళ్ళు చేసిన అప్పు 1,56,000 కోట్లు చేస్తే ఇన్నేళ్ళ 67 ఏళ్ళ 1,55,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పు చేస్తే ఈ నరేంద్ర మోడీ హయాంలో ఒకే 8 నెలల్లో 11 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత నీది కాదా? దానికి ప్రజలకు సమాధానం చెప్పొద్దు. దానికి సమాధానం కాదు. ఇక్కడేమో కేసీఆర్ అప్పు చేసి కదా మొత్తం అన్ని ఎత్తుకపోయిందని మాట్లాడుతున్నావు. నువ్వేం చేసినావు దేశంలో? ఇలా 11 లక్షల కోట్లు ముంచిపోయినటువంటి నీ బీజేపీ దగ్గర ఉన్నటువంటి మోదీలను అందరినీ వేరే దేశాలలో పోయి ముంచి బ్యాంకులను ముంచిపోయి 11 లక్షల కోట్లు ఇలా దర్జాగా ఉన్న విమానాలలో తిరుగుతున్నారు. వాళ్ళు పట్టుకొచ్చి మన పైసలు ఎందుకు బ్యాంకులలో కట్టించరు? ఈ పేదలకు పెంచిన ధరలు ఎందుకు తగ్గించరు? సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను. ఒకటి నాలుగు నేను ఒక్కదానికి ఆలోచించాలని కోరుతున్నాను. ఫారెస్ట్ అధికారులు రావాలని కామారెడ్డి జిల్లా ఆసుపత్రి ముందు రాజంపేట మండలం ఆరేపల్లి తండావాసులు ధర్నా నిర్వహించారు. ఆరేపల్లి తండే గ్రామానికి చెందిన జమలా నాయక్ గత 10 సంవత్సరాలుగా ఫారెస్ట్ కు సంబంధించిన పనులలో విధులు నిర్వహిస్తున్నట్లు జమలా నాయక్ తమ్ముడు బీక్నా నాయక్ తెలిపారు. ప్రతిరోజు మాదిరిగానే విధులు నిర్వహిస్తుండగా అక్కడికక్కడే బిక్కనూరు స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన పడి మరణించడంతో ఫారెస్ట్ అధికారులు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు ఫారెస్ట్ అధికారి పద్మారావు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జమలా నాయక్ ను ఏరియా ఆసుపత్రికి తీసుకురావడంపై ఆరేపల్లి తండావాసులు భారీ సంఖ్యలో కామారెడ్డి పట్టణానికి చేరుకుని ప్రభుత్వ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. 2 గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని తెలుసుకుని ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి రావడంతో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మృతునికి 2 కుమారులు 1 కుమార్తె భార్య ఉన్నారని మృతుని తమ్ముడు బిట్నా నాయక్ ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మృతుడు రోడ్డు పక్కనే పనిచేయడంతో వాహనాలు ఢీకొట్టాయా లేదా ఇతరత్ర ప్రమాదాలు గురయ్యాయా అనే కోణంలో ఫారెస్ట్ అధికారులకు నిలదీశారు. కుటుంబానికి తెలియకుండా దొంగచాటున తీసుకురావడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హత్య ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు జరిపించే బాధ్యత తీసుకుని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఫారెస్ట్ అధికారులు సముదాయించడంతో పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి పంపించారు.
కామారెడ్డి జిల్లా మా అన్న పేరు ఫారెస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాయి. 15 సంవత్సరాలు అంటే పొద్దున ఫారెస్ట్ ఆఫీస్లో వాళ్ళు ఫోన్ చేసారు, రప్పించారు. అంటే మన దగ్గర యాక్సిడెంట్ అయిందని ఎందుకు ఫోన్ చేసింది ఫారెస్ట్ ఆఫీసర్ అని పోయేసరికి ఆటోలో వేసారు. అది మన ట్రావెల్ ఆటోలో వేసారు. పోయేసరికి చాలా పోలీసులు నాకని ముందే ఉన్నారు, ఆయన ముందే ఉన్నాడు ఫారెస్ట్ ఆఫీసర్. సార్ నేను ఏం చేసినంటే బైపాస్ మీద జామ్ కాదని తీసుకొచ్చి రామశంపల్లి రోడ్ టికెట్ వేసిన ఆటోని తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి సైకిల్ మాట్లాడి మళ్ళీ ఏడా జరిగిలో రామనాడ పోయినాడు. సరే సైకిల్ మాట్లాడినాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పుడు రాలేడు. ఇప్పటి వరకు కూడా ఫోన్ చేశాను, ఆయన రాలేరు. డిపార్ట్మెంట్ అయితే ఫోన్ చేశాను. ఇప్పుడాక నేను బతకుండా పనిచేస్తాను అన్నాడు. అదే అన్న మరి కూడా మొదట ఫోన్ చేసి అన్నది రప్పించుకున్నావు, నీ చేతులు చనిపోయిండు. ఇప్పుడాక అంటే బసపలు ఎందుకున్నావు అంటే నేను బసపలు ఉన్నాను కానీ ఫోన్ కట్టేసిండు. ఇప్పుడాక వాళ్ళు రాలేదు, చేయలేదు. మా అన్న పరిస్థితి ఇది. ఫస్ట్ ఫోన్ చేసి ఆయన్ని రప్పించిండు. మళ్ళీ అన్ని ఆయన ఫస్ట్ వాళ్ళే ఉన్నారు. ఈఎస్ఓలు మళ్ళీ ఫారెస్ట్లో ఇద్దరు వాళ్ళే ఉన్నారు. నేను 10 నిమిషాలు ఫోన్ చేసి 10 నిమిషాలు పోయేసరికి ఆటోలో చేసి అది కూడా ఆటోలో ట్రాలీ ఆటో, అది అంబులెన్స్ కూడా కాదు. చనిపోయినా పోలీసు వాళ్ళే లోకల్ ఆటోలా పంపి చనిపోయారని చెప్పి కూడా పోలీసు వాళ్ళే. అంతవరకు నేను నమ్మకాలి అంటే 10-20 నిమిషాల లోపలే పోయినా. పప్పు అంటే 2-3 పప్పులు ఉన్నాయి కదా, పప్పు అన్నారు. పప్పు ఏ పప్పు నేను ఆగమాయి ఇలా పంపేసిన కొడుకు నాకు చెప్పలేదు, చెప్పిండు. 10-15 నిమిషాలు నేను బాడీ దగ్గర వెళ్ళా, మన దగ్గర వెళ్ళేసరికి ఆటోలో వేసేసి ట్రాలీ ఆటోలో. అదే ట్రాలీ వాళ్ళు అదే ఎస్ఐ ఏదో గుర్తినట్టుంది. మేము కూడా అది కెమెరా చెక్ చేస్తామని ఎస్ఐ కూడా చెప్పాడు. ఎస్ఐ వచ్చింది వాడికి. ఎస్ఐ ఏం జరిగిందంటే అదేదో గుర్తింది, అది మేము కెమెరాను చెక్ చేస్తాము. ఇప్పుడైతే ఇది కానీ అని మేము కూడా పోయినాం, పోలీసులు పోయినాం. ఆడ మన పిట్టు దాబా పక్కన మన దాబా పక్కనే అసలు ఆ రోడ్లో అసలు ఏది వెహికల్ కూడా వెళ్ళాయి. అయినా చనిపోయిన మనిషి ఎక్కడ యాక్సిడెంట్ అయిన తమ్ముడు యాక్సిడెంట్ ఏమైనా దెబ్బలు కూడా లేవు, రక్తం కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండాలి కదా, వాళ్ళే ఫోన్ చేసి ఏదో రోజు పోయినట్టు కాదు, పొద్దున ఫోన్ చేసి ఆయన్నే. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం నెల్లుట్ల గ్రామ పంచాయతీ ఆవరణలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు చిట్ట జయశ్రీ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన గ్రామానికి సంబంధించిన కొత్తగా 206 మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం దళిత బంధు కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హాజరై దళిత బంధు యూనిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ గుడివంశిద్దరెడ్డి, ఎంఆర్ఓ అంజయ్య, మండల పార్టీ అధ్యక్షులు బసవగాని శ్రీనివాస్, ఎంపీఓ మల్లికార్జున, సీనియర్ నాయకులు బొల్లంపల్లి నాగేందర్, శివెల్లి సంపత్, జగ్గం ఆనందన్, నరసింగ రామకృష్ణ, దేశ కమిటీ సభ్యులు భాగ్యలక్ష్మి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు గణపతి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గండి మంగమ్మ, యాదగిరి సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ఫాక్స్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, ముఖ్య నాయకులు, గ్రామ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు మరియు పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. మొదటి విడత దళిత బంధులో భాగంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 100 మందిని ట్రాన్స్పరెంట్గా సెలెక్ట్ చేసి 250 కుటుంబాలకు ఒకరికి ఇచ్చడానికి ఏర్పాటు చేసి ఇప్పటికీ మరి 100 మందిలో భాగంగా ఈరోజు నల్లా రాహుల్ సిమెంట్ హార్డ్వేర్ షాప్ను ఇప్పుడే ఓపెన్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు ద్వారా ఆ కుటుంబము ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీజేపీ ప్రభుత్వానికి ఒక సవాల్. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా అనేక నీతి మాలిన చర్యలకు పాల్పడుతూ ఉన్నది. మొన్న గుజరాత్లో, ఈరోజు కర్ణాటకలో, మొన్న జార్ఖండ్లో మరి వివిధ ప్రాంతాలలో దళితులపై దాడికి పూనుకుంటున్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీ నాయకులు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దళితులు తిరగబడితే
మరి మీకు పుట్టగతులు లేకుండా పోతుంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే అత్యధికంగా దళితులు పొందే ఉచితాలన్నీ కూడా ఎక్కువ దళితులకే ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఎందుకంటే జనాభా లెక్క ప్రకారం దళితులు ఎక్కువ ఉంటారు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 90% ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కనుక తిరగబడేది ఉంటే మరి నీ పతనం తప్పదు. సో ఈరోజు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి 3000 ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి 1500 మందికి దళిత బంధు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు పంచిపెట్టిన పెన్షన్లు రాష్ట్ర మొత్తంలో 10 లక్షల మందికి ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది. సో త్వరలోనే మళ్ళీ 100 సమగ్ర కుటుంబాలకు ఒక్కొక్క సమగ్ర కుటుంబం మొత్తం కూడా ఒక యూనిట్ ద్వారా బాగుపడాలని 100 కుటుంబాలకు 6గురికి ఇచ్చే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. దీనిలో భాగంగా ప్రధానోపాధ్యాయుడు శ్రీ మైపాల్ రెడ్డి మాట్లాడుతూ స్కూల్లో ఎంతో అభివృద్ధి చేపట్టడం జరిగిందని, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ మహేందర్, వరలక్ష్మి మరియు ఉప సర్పంచ్ మధు గణేష్ మరియు ప్రైమరీ స్కూల్ చైర్మన్ రమా తదితరులు పాల్గొన్నారు. బడిలో కానీ ఇంట్లో కానీ ఆ 3 సంవత్సరాలు కార్యక్రమం గడిచిపోయింది. కాబట్టి పాఠశాల సెలెక్ట్ కావాలి. అందులో భాగంగా అంతకుముందు 2 ఫ్యాన్లు ఉండేది. ఇప్పుడు ప్రతి రూమ్లో 4 ఫ్యాన్లు పిల్లలకు ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకేమైనా రిపేర్స్, ఇంతకుముందు బయట నుంచి వైర్లు కనబడేది, ఇప్పుడు పైప్ వేసి చేయించడం జరిగింది. అన్ని రూముల్లో కూడా ఇంకా కొంత పని ఉంది, దాదాపు అయిపోతుంది. పిల్లలందరికీ మేము చదువుకున్నప్పుడు గుడిసెల్లో చెట్టు కింద ఇంకా చాలా మంది ప్రాధాన్యంగా ఉండేది. కరెంట్ అనేది లేదు, అసలు ఇంట్లోనే కరెంట్ లేదు మేము చదువుకున్నప్పుడు అయితే. ఇప్పుడు ఇవన్నీ ఒక రూమ్లో 4 ట్యూబ్లైట్లు, అంటే పిల్లలకు అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాం. అవసరమే మనకు. అప్పుడేమో 5-6-7 మంది పిల్లలు ఉండేది, ఇప్పుడు 2 పిల్లలు లేదా 1 పిల్లలు ఉంటారు. మనకు ఈ ప్రభుత్వం శాంక్షన్ అయిన దాంట్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా, అంటే ఇంతకుముందు బట్టి నల్లల్లో వచ్చేది, దాన్ని ఏంటంటే ఇంకా సింక్ టైప్ కట్టడానికి కూడా అది కూడా త్వరలో పూర్తవుతుంది. ధన్యవాదాలు. కదా మీ అందరికీ ఇదే క్లాస్ అన్న, ఇదే క్లాస్ అన్న 5th క్లాస్. నిజంగా రామన్న కానీ రాజేష్ అన్న కానీ 2001-2002 అనుకుంటా వాళ్ళు 10వ తరగతి చదివింది. 2001 మాకంటే చాలా సీనియర్ వాళ్ళు. ఇదే పాఠశాల చదివారు. ఇప్పుడు వారి పిల్లలు కూడా ఇదే పాఠశాల చదివి తల్లిదండ్రుల మీటింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సరే, మనం చూస్తూ ఉన్నాం మనం చదువుకున్నప్పుడు పాఠశాల ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది కదా. వాస్తవంగా ఒక మంచి విషయం ఏంటంటే వర్షాకాలం వస్తే మాత్రం బడి బంద్ మారింది. అంటే ఇక్కడ అంత వర్షం నీళ్ళు ఆగేది ఇక్కడ. సరే, ఈ సమస్య పరిష్కారం కావాలని మేము చదువుకున్నప్పటి రోజుల నుంచి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఇందిరానగర్ కాలనీకి చెందిన కాసవేని ప్రణయ్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ జిల్లా సంయోజక్ ఆయనకు ఫోన్ పే ద్వారా ఆయన మొబైల్లో రాజమండ్రి కొత్తపేట గ్రామం నుంచి ఓ క్రిస్టియన్ మహిళ 50,000 రూపాయలు అనుకోకుండా ఆయన అకౌంట్లో వచ్చాయి. వారు ప్రణయ్ అనే యువకుని చేరవాణి సంప్రదించి తమ డబ్బులు తమకు పంపించాలని ప్రాధాయపడగా ఆయన నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి తమ అకౌంట్లో 50,000 రూపాయలు రాజమండ్రి కొత్తపేట గ్రామం నుంచి వచ్చాయని పోలీస్ అధికారికి తెలియజేశారు. వెంటనే ఆయన ఫోన్ నుండి నీ డబ్బులు హ్యాక్ కాకుండా బ్యాంకుకు వెళ్లి వారి అకౌంట్కు పంపాలని సలహా ఇవ్వడంతో వారు నేరుగా బ్యాంకుకు వెళ్లి వారి అకౌంట్ నెంబర్ ద్వారా 50,000 రూపాయలు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రణయ్ మాట్లాడుతూ సేవా సురక్ష సంపర్క్ అనేది విశ్వ హిందూ పరిషత్ మాకు నేర్పిన సంస్కారం అని అన్నారు. ఒక క్రిస్టియన్ మహిళ నుండి డబ్బులు వచ్చినప్పటికీ ఎలాంటి మతతారమ్యాలకు తావిలివ్వకుండా ఇతర మతాన్ని గౌరవిస్తాం, మా మతాన్ని ఆదరిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. క్లారిటీ పంపండి, అది బ్యాంక్ కూడా పంపండి, తొందరగా పంపితే. మీరు ఏ నంబర్ అయితే పంపాలనుకుంటారో ఆ నంబర్ కూడా మరి పంపించండి సార్. అనుకోకుండా డబ్బులు వేసారు సార్, ఆంధ్ర నుండి రాజమండ్రి కదా వాళ్ళ ఏరియా. 50,000 వేసి మళ్ళీ నాకు కాల్ చేసి అనుకోకుండా డబ్బులు వచ్చినాయి, మాకు రీసెంట్ చేయండి అంటే, సరే మరి నేను రీసెంట్ చేస్తా, మా పోలీస్ అధికారులతో కలిసి ఎంక్వైరీ చేసి అది ఏం జరిగింది ఏంటి, తర్వాత వాళ్ళు ఓకే అంటే నేను ఇదే ఫోన్ పే ద్వారా ఇస్తా లేదా అకౌంట్ ద్వారానే ఇస్తా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అని చెప్పి మిమ్మల్ని కలవాలి.
అవును 24,000 50,000 మన డబ్బులు సెండ్ చేసి వాళ్ళకు సెండ్ చేయాలన్నది మన ఆలోచన సార్. థ్యాంక్ యూ సార్. ఇది నాది కాదు సార్, నేను పైసా అవసరాల నుంచి తిరుగుతున్న భద్రంగ సంస్థ సార్. సేవా సురక్ష సంస్కారం మా నినాదం సార్. చెందిన ఇంద్రానగర్లోని తనయ్య అనే వ్యక్తికి గాంధా పుష్పలత అని రాజమండ్రికి చెందిన ఆమె తప్పుగా ఆమె వేరే వాళ్ళకి పంపాల్సిన అమౌంట్ ఇతనికి పంపడం జరిగింది. దీనిపైన వెంటనే మన తనయ్య నా దగ్గరికి వచ్చి డిపార్ట్మెంట్కి తెలియజేసి ఆ అమౌంట్ రాంగ్గా పంపిస్తారు, వాళ్ళకి సెండ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇంత గొప్ప పని చేసిన తనయ్యని మేము పోలీస్ శాఖ తరఫున అభినందిస్తూ చిన్న సన్మానం చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ బాధిత కుటుంబం బంధువులు కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టిన సంఘటన మెట్పల్లిలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు గుండంపల్లి గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. స్టేషన్ ముందు జాతీయ రహదారిపై కూర్చుని ధర్నా నిర్వహించారు. గత నెల 9న రోడ్డు ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని గుండంపల్లికి చెందిన సాగర్ అనే యువకుడు మరణించాడు. సాగర్ తన తల్లితో కలిసి గుండంపల్లి నుంచి మెట్పల్లి వైపు వస్తున్న తరుణంలో వెంపేట సమీపంలో వెంపేట గ్రామానికి చెందిన మరో యువకుడు ఎదురుగా ద్విచక్ర వాహనంపై ఢీకొట్టడంతో సాగర్ అక్కడికక్కడే మరణించాడు. తల్లి లక్ష్మికి కాలు విరగడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగి నెల రోజులవుతున్నా పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కుటుంబ సభ్యులు బంధువులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మరణించిన యువకుని ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఫ్లెక్సీపై పడి కుటుంబ సభ్యులు రోధించారు. స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులపై బంధువులు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వారిని సముదాయించి రోడ్డుపై ట్రాఫిక్ ని సరిచేశారు. ఢీకొన్న వ్యక్తి కూడా ఆసుపత్రిలో ఉన్నాడని పోలీసులు ఎంత చెప్పినా బాధితులు వినకుండా వారిపై ఆగ్రహించారు. ఆ వ్యక్తి ఊర్లో ఉంటూనే ఇసుకదంద చేస్తున్నాడని, ఆసుపత్రిలో ఎలా ఉంటాడని పోలీసులను బాధితులు నిలదీశారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు వాపోయారు. నెల అవుతుంది పట్టించుకుంటలేదు మనం అసలే వ్యవసాయ పట్టించుకోలేదు. జాతీయ హాస్పిటల్లో ఉన్నాడు, అర్థమైందా? వాడు కాపాడుకుంటూ ఉన్నాడు. వాడిని పట్టుకొని జైలు పంపించే బాధ్యత మాది. మా పని మేము చేస్తాం. డబ్బులు మేము ఇప్పియం. డబ్బులు ఇప్పించే మా పని కాదు. డబ్బులు ఇప్పించే పని మాది కాదు. డబ్బులు గురించి కాదు.
ఆదిలాబాద్ జిల్లా బోత్ తలమడుగు మండలంలో 41 రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మాకిచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో సమ్మెను తీవ్రతరం చేస్తామని ఈ సమ్మెకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని వారు పేర్కొన్నారు. సీఎం గారు ఇచ్చిన హామీలను వెంటనే మాకు సీఎం గారు 9/9/2024 అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఎల్ అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందినవారు, నిరుపేద కుటుంబాలకు చెందినవారు, వీళ్ళందరికీ పే స్కేల్ ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తాము, 55 సంవత్సరాలు పైబడినటువంటి వీఆర్ఎల్ వారసులకు ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఈ పాటికి 24 నెలలు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క సీఎం గారు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. కావున మేము అప్పుడే కాకుండా అందరికీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అందరికీ వినతి పత్రాలు సమర్పించాము. మరియు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కూడా చేపట్టాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. కాబట్టి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము దాదాపుగా ఇప్పుడు 41 రోజు గడుస్తుంది. 41 రోజుల నుండి మేము నిరవధిక సమ్మె చేస్తున్నాం, కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు పే స్కేలు మరియు వారసులకు ఉద్యోగాలు, మాకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి మా యొక్క విన్నపం చేస్తాం. కేసీఆర్ గారు ఏవైతే హామీలు మాకు అసెంబ్లీలో ఇస్తామని ప్రకటించారో అవే హామీలు మేము న్యాయపరంగా అడుగుతున్నాం. ఈ హామీలు కనుక నెరవేర్చకపోతే ముందు ఈ సమ్మెను తీవ్రతరం చేసి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.